భరద్వాజ గారు, ఇందాక మనం ఒక వీడియో చూసాం. మంచు మనోజ్ను ఉద్దేశించి ఒక వ్యక్తి వీడియో పోస్ట్ చేశారు. దాంతోపాటు ఇంకొక లెటర్ ఉంది జత చేసి. అవును. ఈ మోహన్ బాబు గారి ఇష్యూలో మంచు మనోజ్ సంబంధించిన ఇదొక వర్షన్ అయితే, ఇంకొక వర్షన్ ఎక్కడో వినపడుతుంది. చాలామంది రోడ్డు మీదకి వచ్చేసి గొడవ చేస్తున్నారని చెప్పేసి. అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏం అర్థమవుతుంది? ఇంకా ఇది చల్లారలేదు. నమస్తే మనోజ్ గారు, నేను రంగంపేట సర్పంచ్ని ఎర్రయ్య. గతంలో నేను 5 ఏళ్ళ సర్పంచ్. గతంలో ఇక్కడ భూములు రేట్లు పెరగడానికి మన పెద్ద ఆయన ఏ సమస్య వచ్చినా రంగంపేట వాళ్ళు పెద్ద ఆయన దగ్గరికే వస్తాం. కూచోపల్లి కావచ్చు, బందారుపల్లి వాళ్ళు కావచ్చు, అందరం ఈ గతంలో నుంచి హాస్టల్లో పెట్టుకొని బతుకుతున్నారు. చాలామంది బయట నుంచి వచ్చి బతుకుతున్నారు. ఈ కాలంలో పెద్ద ఆయన వల్ల ఎంతోమంది డెవలప్ అయింది. కాబట్టి ఏ విషయం వచ్చినా పెద్ద ఆయనతో మేము మాట్లాడేవాళ్ళం. ఏ చిన్న విషయం వచ్చినా మమ్మల్ని కూడా పిలిచేవాడు. ఈ కాలంలో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వచ్చి ఇక్కడ గొడవ చేసి మమ్మల్ని ఇబ్బంది పడుతుంది, మా కడుపులు కొట్టద్దు. అంటే ఈ వివాదం మొదలవటానికి ముందు అంటే జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర మంచు మనోజ్తో మంచు విష్ణు బౌన్సర్ల గొడవగా మొదలైంది. ఇది మొదలవటానికంటే ముందే అక్కడ ఒక సన్నివేశం జరిగింది. ఎక్కడ? మోహన్ బాబు యూనివర్సిటీలో. ఓకే. మోహన్ బాబు యూనివర్సిటీలో పేరెంట్స్ అందరూ కలిసి ఒక సంఘం ఉంది అక్కడ. ఆ పేరెంట్స్ సంఘం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. యూనివర్సిటీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి, దీని మీద మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనిలోకి కొంత తొంగి చూసి మా సమస్యలు పరిష్కరించండి అని అడగబోతున్నాం, ఇన్వాల్వ్ అవ్వమని చెప్దాం అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తర్వాత ప్రధానంగా ఏంటంటే విద్యార్థుల్ని వాళ్ళు కొంచెం వేధింపులకి గురి చేస్తున్నారు లోపల అన్న టోన్లో మాట్లాడారు. అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ అవి కూడా కల్పిస్తామని చెప్పారు ఇంటర్నల్గా, కానీ బయట హాస్టల్స్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా తయారైపోయింది పరిస్థితి. మోహన్ బాబు గారు కూడా పట్టించుకోవడం లేదు అనే పద్ధతిలో వాళ్ళు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ గొడవ అయిపోతున్న టైంలో ఇక్కడ మొదలైంది జల్పల్లిలో. అంటే అది లీడ్ సీన్ ఈ సినిమాలో. అక్కడి నుంచి మొదలై ఇక్కడ ఆత్మగౌరవ పోరాటం ఉన్నది, ఆస్తుల గురించి కాదు అన్నాడు. అంటే మంచు మనోజు తను మాట్లాడిన వెర్షన్ అంతా కనుక ఒక చోట చేర్చి చూస్తే ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటి? మా ముగ్గురికి అంటే మొత్తం కుటుంబానికి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అంటే కొన్ని వ్యాపారాల్లో మా అందరి పేర్లు ఉన్నాయి. ఆ వ్యాపారాల్లో వస్తున్నటువంటి డబ్బుల్ని దారి మళ్ళిస్తున్నారు. ఆ దారి మళ్లించిన వ్యవహారాల్లో ఏదైనా గనక నష్టం వాటిల్లితే మేమందరం కూడా బాధితులం కావాల్సి వస్తుంది. అందుకని మాతో చెప్పకుండా ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఈ పక్కదారి పట్టించడం, నిధులను పక్కదారి పట్టించడం అనే పని మాకెవరికి తెలియదు అని ఆయన నర్మగర్భంగా ఈ సినిమాకి ఏమన్నా తరలిస్తున్నారా అన్న టోన్లో మాట్లాడాడు. ఓకే. ఇది ఆయన దృష్టికి తీసుకెళ్లారు, విష్ణు దృష్టికి తీసుకెడితే ఆయన ఒక మాట చెప్పాడు, దీనికి సమాధానం చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, నేను ఎన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఆ సినిమా తీస్తున్నానో ఎవరికి తెలుసు అన్నాడు. అలా ఆయన దాన్ని కంక్లూడ్ చేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఆయన తరచూ అంటే వీళ్ళు చెప్తున్న మాటల్లో ఒక గందరగోళం అయితే ఉంటుంది. ఆ గందరగోళం ఏంటంటే, భోగి రోజు వాళ్ళు మీడియాని అలౌ చేశారు లోపలికి. భోగి రోజు మీడియాని అలౌ చేశారు. మోహన్ బాబు గారు, విష్ణు గారు వీళ్ళందరూ ఉన్నారు, ఆ సెలబ్రేషన్స్లో ఉన్నారు. ఆ సందర్భంగా మనోజ్ గారు రాలేదా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి మేము ఇన్వైట్ చేసాం, తను రాలేదు అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు మోహన్ బాబు గారు. అది ఆ వీడియో పోస్ట్ అయిన వెరీ ఇమ్మీడియట్ డే, ఆ మర్నాడు ఇతను వెళ్ళాడు అక్కడికి. వెళితే లోపలికి అలౌ చేయలేదు అని చెప్పి, అలాగే ఇతను గోడ దూకి రాబోయే ప్రయత్నం చేశాడని కేసు పెట్టారు. అతను పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడి మాట్లాడాడు మీడియాతో. మాట్లాడుతూ అప్పుడు కూడా అతని ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, ఇది ఇన్స్టిట్యూషన్లో నేను అందరము ఉన్నాం ఇన్వాల్వ్ అయ్యి. నేను లక్ష్మీ ప్రసన్న బ్యానర్లో చేసినటువంటి సినిమాల్లో కావచ్చు, ఈ 24 ఫ్రేమ్స్ ఏదో వీళ్ళకి వేరే ఇంకొక దుకాణం కూడా ఉంది, ఆ సంస్థలో చేసినటువంటి సినిమాల్లో కూడా నేను నటించాను. నాకు 1 పైసా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి దీనిలో నా కంట్రిబ్యూషన్ అలా కూడా ఉండవచ్చు. అందుకని మా పేర్లే కాదు, మా ముగ్గురు పేర్లే కాదు, మా బంధువుల పేర్లు కూడా ఉన్నాయి దానిలో.
మా అందరికీ తెలియకుండా ఇక్కడ చాలా జరుగుతున్నాయి అని మళ్ళీ ఒకసారి తన పాత ఆర్గ్యుమెంట్ని రిపీట్ చేశాడు. అదే ఈ రిపీట్ చేస్తున్న టైంలో మంచు విష్ణు గారు మొదటి నుంచి కూడా ఈ విషయంలో బయటకు మాట్లాడకూడదు అనేటువంటి ఒక స్ట్రాటజీతో ఉన్నాడు అతను. అవును. ఆల్రెడీ ఇంతకుముందు కాంటినెంటల్ హాస్పిటల్లో మీడియాతో మాట్లాడాడు ఆయన. మాట్లాడి దయచేసి మా ఫ్యామిలీ గురించి ఏ విషయాలు మాట్లాడద్దు, రాయొద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనే ఓపెన్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చి మోహన్ బాబు గారు రౌడీ డైలాగుని పోస్ట్ చేశాడు. అంటే ప్రతి కుక్క సింహం కావాలని కలగంటుంది అనే డైలాగ్. ఇది అంతకు ముందు రోజు మీడియాతో మాట్లాడినటువంటి మనోజ్నే ఉద్దేశించి పెట్టారు అనేది చూసిన ప్రతి వారికి అర్థమైంది. అర్థం కావడం కోసమే పెట్టాడు ఆయన. ఇది ఎందుకు ఓపెన్గా పెడుతున్నారు మీరు? ఇది మొదటి ప్రయత్నం చేశాడు ఆయన. దానికి రియాక్షన్ ఇచ్చాడు ఇతను. రియాక్షన్ ఇస్తూ కన్నప్ప మీద టార్గెట్ చేశాడు. కన్నప్ప అంటే కృష్ణరాజు గారి కన్నప్ప ఫోటో పెట్టి ఫ్రాడ్ కుక్క అనేటువంటి పదం వాడాడు. వాడి కృష్ణరాజు కన్నప్ప ఒరిజినల్ వెర్షన్ అని చెప్తూ ఇది దానికి డూప్లికేషన్ అని చెబుతూ ఒక ఫ్రాడ్ కుక్క అనే పదం వాడాడు. వాడిన తర్వాత మళ్ళీ మనోజ్కి ఏమనిపించిందంటే తను వాంటెడ్గా మోహన్ బాబు డైలాగులే పెడుతున్నాడు కట్ చేసి. ఈ సన్నివేశానికి సెట్ అయ్యే మోహన్ బాబు గారి పాత డైలాగులు తీసి ఇక్కడ పెడుతున్నాడు. తద్వారా మోహన్ బాబుని తన కంట్రోల్లో ఉంచుకున్నట్టుగా విష్ణు ఇంకో సందేశం కూడా ఇస్తున్నాడు అనేది అర్థమై ఇతనేం చేశాడంటే ఇతను కూడా ఒక మోహన్ బాబు డైలాగ్ ఒకటి పెట్టాడు. మనోజ్ కూడా ఆ డైలాగ్ ఏంటంటే, నా భార్య చెప్పింది కాబట్టి మిమ్మల్ని వదిలేశాను కానీ లేకపోతే మీ తలలు తెగి మీ ఒళ్ళో ఉండేవి అన్న డైలాగ్ పెట్టాడు ఆయన. పెట్టి అది ఎవరిని ఉద్దేశించింది అనేది కూడా జనానికి తెలుసు. ఇలా ఇంటి గుట్టుని వీళ్ళే రచన పెట్టుకుంటున్నారు. వాళ్ళే మా కుటుంబ వ్యవహారాలు ఎవరు మాట్లాడొద్దు అని వాళ్ళే చెప్తారు. అదే మళ్ళీ వాళ్ళే ఓపెన్గా ట్విట్టర్లో వచ్చేసి యుద్ధం చేసుకుంటారు. ఇది ఎందుకు చేసుకోవాలి, కూర్చోబెట్టి మాట్లాడమని అతను చెప్పాడు. కూర్చుని మాట్లాడుకుందాం ఎవరూ లేకుండా, అంటే మోహన్ బాబు గారితో సంబంధం లేకుండా ఫ్యామిలీలో ఇంకెవరూ లేకుండా మన ఇద్దరమే కూర్చుని మాట్లాడి సెటిల్ చేసుకుందామని ఒక ఆఫర్ ఇచ్చాడు ఇతను మనోజ్. ఇచ్చినా కానీ ఆయన రెస్పాండ్ అవ్వాల. ఈ మాట అన్న తర్వాతే ఇది సింహం కావాలనే కుక్క ఆశిస్తుంది డైలాగ్ పెట్టింది. ఈ గొడవ నడుస్తూ ఉండగానే మోహన్ బాబు గారు ఒక లెటర్ రాశాడు ఇక్కడ కలెక్టర్కి. ఏమని, జల్పల్లిలో మా ఫామ్ హౌస్ అనే మాత్రమే కాకుండా జల్పల్లిలో ఉన్నటువంటి మా ఆస్తులు కబ్జాకి గురవుతున్నాయి కాబట్టి వాటిని రక్షించడంలో మాకు తోడ్పాటు అందించండి అని చెప్పి అడిగాడు ఆయన. ఎవరి కబ్జాలో ఉందని ఆయన ఇంటెన్షన్ అయి ఉంటుంది అనేది కూడా అందరికీ తెలుసు. మనోజ్ అక్కడే ఉంటున్నానని చెప్పాడు. పైగా నేను 1 year నుంచి ఇక్కడే ఉంటున్నాను, కావాలంటే ఈ సెల్ టవర్స్ నుంచి నా ఫోన్కి వచ్చిన కాల్స్ అవన్నీ కనుక మీరు డేటా తీస్తే నేను 1 year నుంచి ఇక్కడ ఉంటున్నానని ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పాడు. కాబట్టి అతనే అక్కడ ఉన్నాడు. అలాగే ఈ జనరేటర్లో పంచదార పోయటం ఈ గొడవలన్నీ అక్కడ లోకల్ పోలీస్కి వీళ్ళందరికీ స్పష్టంగా తెలుసు అక్కడ గొడవ జరుగుతోందని. అందుకని ఈ పిటిషన్ ఎందుకు ఇచ్చి ఉంటాడు ఈయన, మనోజ్ని ఖాళీ చేయించడానికే. మనోజ్ని ఖాళీ చేయించిన తర్వాత పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న. ఓకే, తను అలా బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉందా, లీగల్గా ఎంతవరకు గ్రౌండ్ ఉంది అతనికి అని కనుక చూస్తే మోహన్ బాబు గారు మొదటే ఒక మాట అన్నాడు. ఏది వీళ్ళు మొదట జల్పల్లి నివాసం దగ్గరికి మీడియా వచ్చి హడావిడి జరిగిన రోజు నా ఆస్తిలో ఎవరికి భాగం ఇవ్వాలో నాకు తెలుసు, నేను ఎవరికైనా ఇస్తాను, ఇది మొత్తం నా స్వార్జితం. అంటే ఆయన పిత్రార్జితం కాదు, ఆయన స్వార్జితం. ఆయన స్వార్జితాన్ని ఆయన ఎవరికైనా ఇచ్చుకునే హక్కు ఉంది ఆయనకి. వీళ్ళకే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే, ఒకవేళ మోహన్ బాబు గారి తండ్రి గారి ఆస్తిలో వాటా అడగడానికి వీళ్ళకి హక్కు ఉంది. అంటే వారసత్వపు ఆస్తిలో హక్కు ఉంది తప్ప ఈయన ఆస్తిలో హక్కు అడిగేటువంటి అవకాశం లేదు ఆయన ఉండగా. కాబట్టి లీగల్గా ఆయన ఎవరికైనా ఇచ్చుకునే హక్కు ఆయనకు ఉంది. ఆ హక్కును వినియోగించుకుంటూ పైగా ఆయన అది మెన్షన్ చేశాడు దానిలో, సీనియర్ సిటిజన్ ప్రొవిజన్లో నేను అడుగుతున్నాను, నా ఆస్తిని కబ్జా నుంచి కాపాడి నాకు ఇప్పించగలరు అని అడిగాడు ఆయన.
ఇది సీన్. ప్రస్తుతానికి జరుగుతున్నది ఇది. మనోజ్ని బయటకు పంపించేయటం కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది అనేది జనాలకు ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చాలా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు సర్వే పెట్టేశారు దీని మీద. మెజారిటీ జనం మనోజ్ వైపు ఓటేస్తున్నారు. అంటే అతనికి ఏదో అన్యాయం జరుగుతోంది అనేది జనం ఫీల్ అవుతున్నారు. ఈ ఫీల్ అవుతున్నటువంటి విషయం బయట జరుగుతున్నటువంటి చర్చలు వీటిని ఎంతో కొంత పట్టించుకోగలిగితే వాళ్ళు, రెండోది వాళ్ళే ఓపెన్ అయిపోయి గొడవ పడటం. ఇప్పుడు మనం చూసినటువంటి వీడియోలు ఉన్నాయి, ఇప్పుడు మనం చూసిన వీడియో, లెటరు, అవును, ఇవి కూడా మనోజ్ నువ్వు గొడవ చేయటం వలన ఇక్కడ ఒకవేళ ఈ విద్యా సంస్థలు మూతబడితే మేమందరం వీధిన పడతాం, మేము ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులను ఆసరా చేసుకుని హాస్టల్స్ పెట్టి నడుపుకుంటున్నాం, మా జీవనోపాధి పోతుంది, అదే అందుకని నువ్వు దయచేసి గొడవ చేయొద్దు, ఇక్కడ విద్యా సంస్థల్ని నడవని అనే పద్ధతిలో ఒక లెటరు, అలాగే సంతకాలు సేకరించి అతనికి పంపించే ప్రయత్నం, దాంతోపాటు ప్రెసిడెంట్ గారి బైటు, రంగంపేట అవును, ప్రెసిడెంట్ గారి బైటు కూడా జోడించారు. ఇది జరుగుతున్న సమయంలోనే దీనికి ప్యారలల్గా ఈ లెటరు, వీడియో బయటకు రావడానికి ఒకరోజు ముందు అక్కడ తిరుపతిలో సంక్రాంతి సందర్భంగా వీళ్ళందరూ గొడవ పడుతున్న టైంలోనే ఈ ప్రైవేటు హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళు, విద్యార్థులు, మేము ఇక్కడ చాలా సఫర్ అవుతున్నాము, యాక్చువల్గా లోపల మాకు అకామిడేషన్ ఇస్తామన్నారు కానీ కుదరక ఇక్కడ పంపిస్తున్నారు, ఏమిటి పరిస్థితి, మేము ప్రభుత్వాన్ని నిలదీయదలుచుకున్నాము అని కొంతమంది విద్యార్థుల పేరుతో ఒక లెటర్ ఒకటి బయటకు వచ్చింది. అదే అది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లెటర్ వచ్చింది ఇప్పుడు కొత్తగా. ఇలా ఒక ఇన్సిడెంట్ జరగటము, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇంకొక ఇన్సిడెంట్ చేయటంగా జరుగుతోంది. ఇది మొత్తాన్ని సమప్ చేస్తూ వాళ్ళని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడటం లేదు అంటే, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేసేస్తే అయిపోతుంది కదా గొడవ. నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా అది పర్సనల్ గొడవే, ఏ ఇంట్లో లేవు ఇలాంటి గొడవలు అన్నాడు ఆయన. అవును, ఉన్నాయి, కానీ మీరు ఎందుకు ఓపెన్ డయాస్ మీద మాట్లాడుకుంటున్నారు? మీ ఇంట్లో మీరు మాట్లాడుకోండి, ప్రపంచం మీ వైపు చూడదు. కానీ మీరు ట్విట్టర్లోకి వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇది మానేయండి. ఓకే, ఇది మానేసి మీరు ఇంట్లో కూర్చుని సెటిల్మెంట్ చేయండి. అతను కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కల్పించకండి. ఓకే, అతను మీడియా లోగోల ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, నాకు అన్యాయం జరుగుతోంది అనేది ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాడు. మీరేమో గుంబనగా వ్యవహరిస్తున్నారు, మీరు ఓపెన్గా మాట్లాడట్లేదు. అదే చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాల్సింది. ఇంక వాళ్ళు పరిష్కరించు అంటే ఇంటి పేరు మారిపోతుంది మనోజ్ది అన్న లెవెల్లో మాట్లాడేస్తున్నారు బయట. అదే. ఓకే, ఇంటి పేరు మారుతుందా, అదే ఇంటి పేరుతో ఉంటాడా అనేది తేల్చాలి ఇప్పుడు.